యాక్షన్. బుల్లితెర మీద సుమ సూపర్ స్టార్ ఒకసారి మాట్లాడడం ప్రారంభిస్తే వసపెట్టు కూడా చిన్నపోతుంది. అలాంటి సుమ తాజాగా గాయని అవతారం ఎత్తింది. విన్నర్ చిత్రం కోసం సూయ సూయ అంటూ పాడిన పాట సంగీత అభిమానులను విశేషం ఆకట్టుకుంటోంది. ఆమె పాటకు అనుగుణంగా యాంకర్ అనసూయ ఐటెం గర్ల్ గా మారి తెరపై చిందేయడంతో మరింత పాపులర్ అయింది. తాజాగా ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను సుమ పాఠకులతో పంచుకుంది. సినీ, టెలివిజన్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా జరిగే సంఘటనలకు అక్షర రూపం కల్పించాలని ఉన్నది. ఆ సంఘటనలన్నీ మనసులో ఉన్నాయి. వాటికి పుస్తక రూపం కల్పిస్తాను. ప్రస్తుతం బిజీగా ఉన్నాను. వీలు చిక్కితే దానిపై దృష్టి పెడతానని సుమ తెలిపారు. నటించాలన్నది నా కల కాదు. అవకాశం వచ్చిందని నటించాను. టెలివిజన్పై యాంకరింగ్ మంచి పేరు తెచ్చింది. సెటిల్ అయిపోయాను. గాయనిగా మారాలన్న ఆలోచన లేదని, కానీ పాట పాడాల్సి వచ్చిందని సుమ తెలిపారు. మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ పాడాల్సి రావచ్చు. యాంకర్ సుమ రాజీవ్ అన్నారు. తాను పాడిన పాట విని తన భర్త రాజీవ్ కనకాల ఓకే అన్నారని సుమ వెల్లడించారు. తన కూతురు చాలా అనుమానంగా చూసి ఆ తర్వాత మెచ్చుకున్నదని ఆమె తెలిపారు. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడమనేవాళ్లు, ప్రస్తుతం పాట పాడమంటారు అని పేర్కొన్నారు. ఓ యాంకర్ కోసం ఇంకో యాంకర్ పాట పాడడం టాలీవుడ్లోనే కొత్త ప్రయోగమని సుమ తెలిపారు. అనసూయ, శ్రీముఖి, రష్మి అందరూ రెగ్యులర్గా టచ్లో ఉంటారని ఆమె అన్నారు. అనసూయతో తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని, తనను ఆమె అక్క అనే పిలుస్తుందని సుమ అన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.